నేను మీ అను ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. ఈ గురు పౌర్ణమి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు. ఈ రోజున గురువులను పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించినంత ఫలితం కలుగుతుంది. గురు పౌర్ణమి రోజున బాబాకి పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ప్రతి గురువారం ఎంతో ప్రేమగా బాబాని పూజించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతమందికి బాబా వారి జీవితంలో కుటుంబంలో ఒక భాగమై ఉన్నారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఆనందం వచ్చినా బాబాకి చెప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే బాబా అనేది ఒక నమ్మకం. ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబా అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మా ఇంట్లో సింపుల్గా బాబా పూజ ఎలా చేసుకుంటున్నానో చూద్దాం రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ అను. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పువ్వులు పెట్టి వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పువ్వులు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి. అందుకని గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొని ఆడుతున్నది. అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై వెన్నటి నుండి లోటే లేదుగా బాబా.
లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా, లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. శరణాల